శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, భరణి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు, పురుషులకు ఈ గ్రహ సంచారం బాగుంది. ఆగస్టు మాసంలో అన్ని రకాలుగా, అన్ని విధాల అందరికీ బాగుంది. గతంలో కంటే బాగుంది. కంగారు పడాల్సిన పని లేదు. గత 3 నెలలుగా ఈ వృశ్చిక రాశి వారు అన్ని రకాలుగా బాధపడుతున్నారు. శారీరకంగా, మానసికంగా, కొంతమందికి జాబులు పోయి, కొంతమందికి ఫైనాన్షియల్గా, అలా అన్ని రకాలుగా బాధపడుతున్నారు వృశ్చిక రాశి వారు. కానీ ఈ మాసం మీకు కాస్త పర్వాలేదు. గ్రహ సంచారం బాగుంది. పాత మబ్బు వెన్నెలు విడిపోయి, కానీ ప్రయత్నం చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ మాసం మీకు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇతర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాళ్ళని నమ్మొద్దు, సాక్షి సంతకాలు చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. అలాగే గురువుల్ని, బ్రాహ్మణుల్ని దూషించొద్దు. గురువులని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి, మర్యాదగా మాట్లాడండి. ఇకపోతే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త చూసుకోండి. కాస్త ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే వైద్యం సంప్రదించండి. ఇక ధనం విషయంలో బాగానే ఉంటుంది. మీకు సమయం ధనం చేతికి అందుతుంది ఏదో విధంగా. అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. ఇంటి రిపేర్లు, వాహన రిపేర్లు ఉంటాయి. అలాగే మీకు ఈ మాసం వాహన సౌఖ్యం కూడా కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే వివాహ శుభకార్యాలకు హాజరవుతారు ఈ మాసం మీరు. అలాగే కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువేస వస్తువులు కొనుక్కుంటారు. అలాగే భూగృహ సంబంధాలు కూడా పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. ఏదన్నా ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే ఉన్న ఫ్లాట్ కొనుక్కోవడమో, లేదంటే ఇల్లు కట్టుకోవడమో ఏదో జరుగుతుంది. లేదంటే గతంలో అది పని మొదలుపెట్టి గృహ నిర్మాణం మధ్యలో కొన్ని పరిస్థితులు కారణంగా ఆగిపోతే అది మళ్ళీ మీరు ప్రారంభించవచ్చు. అలాగే తీర్థయాత్ర చేస్తారు, రుణాలు తీరుస్తారు. అలా ప్రతి విషయంలో కూడా ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. అలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అలాగే మనోనిబ్బరంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. నేను ఇది చేయగలను, సాధిస్తాను, సంపాదిస్తాను అంటే పాజిటివ్ ఉంటేనే మనకంతా పాజిటివ్గా జరుగుతుంది. నెగిటివ్ అంటే నెగిటివ్ జరుగుతుంది. ఇంకపోతే బంధుమిత్రుల యొక్క సహాసాగాలు మీకు లభిస్తాయండి. అలాగే మీకు పూర్వ స్నేహితులు కలుస్తారు, వాళ్ళతో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కార్యజయం, వ్యవహార జయం, సంకల్ప సిద్ధి, శత్రు జయం, అన్ని విషయాలు బాగున్నాయి. మీకు ఇతర దేశ యోగం అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళడానికి ఈ మాసం మీకు బాగుందండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహంగా అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకుని అవుతారు. అలాగే ఇతర దేశంలో జాబులు పోయినాయి. కొంతమంది ఈ వృశ్చిక రాశి వారికి జాబులు పోయినాయి. గత 3 నెలలుగా జాబులు పోయిన వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకుని ఇతర దేశంలో మీకు జాబు వస్తుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, మంచి బిజినెస్ అవుతుందండి. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి, ఈ కళారంగంలో ఉన్న వారికి బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయని మీకు అవకాశాలు ఉపయోగించుకోండి. మీకు అవార్డులు కూడా వస్తాయి. అలాగే ఈ రాశిలో, వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి, చాలా బాగుంది. కొంతమంది అయితే మొన్న మధ్య పదవులు స్వీకరించారు. మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారండి. ప్రజలకి మంచి కావాల్సింది చేస్తారు మీరు. అలాగే మీకు అవార్డులు వస్తాయి. అలాగే మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇక ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. ఈ జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు.
ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది, చాలా చక్కగా ఉందండి. మీకు ప్రమోషన్స్ ఉన్న బదిలీలు రావచ్చు, శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఇంక్రిమెంట్ పెరుగుతాయి. అలాగే మీ పై అధికారులు మిమ్మల్ని గౌరవంగా మాట్లాడతారు, ప్రశంసిస్తారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరు ఉంటే చదువు చక్కగా చదువుతారని మీరు ఏ విధమైన ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దమ్మా, మీరు చక్కగా చదవండి. ఇక నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలితాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 30% వరకు వర్తిస్తుంది. మిగతా 70% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ లగ్నం, మీకు లగ్నాతున్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ, దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఇది చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే సలహాలు సూచనలు కింద నెంబర్ ఉందో ఆ నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సరైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం నేను చెప్పిన పరిహారం చేసుకుని మీకు అందరికీ బాగుంటుంది. అది ఏమిటంటే మీరు ఈ మాసం అంతా అమ్మవారి ఆరాధన చేసుకోండి, అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి, దుర్గా అష్టోత్తరం చదువుకోండి, దుర్గాదేవి యొక్క ఆ యొక్క 7 శ్లోకాలు అంటే సప్తశ్లోకులు చదువుకోండి, శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. మీ ఇష్టం, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు అభిషేకాలు చేయించుకోండి. అలాగే ముఖ్యంగా ఒక శనివారం తైలాభిషేకం చేయించుకోండి, ఒక శనివారం తైలాభిషేకం చేయించుకోండి. ఒక మంగళవారం ఆంజనేయ స్వామి వారికి వడమాల వేసుకునే అవకాశం ఉన్నారు, ప్రదక్షిణ చేయండి, ఆకుపూజ చేయించుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమాన్ దండకం వినండి, కాలభైరవాష్టం చదువుకోండి లేకపోతే వినండి. అలాగే ఒకసారి మాత్రం మీ ఇంట్లో కానీ లేకపోతే దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయించుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. అలాగే విష్ణువాలయ దర్శనం చేసుకోండి. సాధ్యంత వరకు మీ పని మీరు చేసుకుంటూ దైవ కార్యాల్లో పాల్గొనండి, దైవ పూజలు చేసుకోండి, భగవన్ నామస్మరణం చేసుకోండి, మీకంతా మంచి జరుగుతుంది. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పౌరాలకి జొన్న వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. ముఖ్యంగా భిక్షకాలకి ఏమైనా ఆహారం పెట్టండి అమ్మా, భిక్షకాల ఆహారం పెట్టండి. అంతే. ఇవి చేసుకుంటూ మీ పని మీరు చేసుకోండి, మీకంతా మంచి జరుగుతుంది. సర్వేదా సుగుణ భవంతు, శుభమస్తు, స్వస్తి.